అలాగే అవుతుందా? అంటే వీళ్ళు కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని వార్తలు కూడా వచ్చాయి, లోకేష్ గారు ఫిర్యాదు చేయబోతున్నారు అని చెప్పి. యాత్ర టు నా అనుమానం వీళ్ళు కంప్లైంట్ నిలవదు. ఎందుకంటే ఆ డైరెక్టర్ ఫస్ట్ పిక్చర్ చూపించాడు కదా, యాత్ర 1 ఎంత డీసెంట్గా చూపించాడు. విమర్శలు కూడా ఊరినే ప్రతి వాళ్ళ మీద అడ్డదిడ్డమైన విమర్శలు కాకుండా హిస్టారికల్ ఎవిడెన్స్ తోటి జరిగిన సన్నివేశాలు చూపించాడు, కానీ అపోహలతోటి అపార్థాలతోటి చేయలే. సో దాని మీద వీళ్ళకి వెళ్తే వీళ్ళు ఫెయిల్ అవుతారు. ఇక్కడ రామ్ గోపాల్ వర్మ మీద వెళ్ళినప్పుడు ఇక్కడ తెలుస్తుంది, తప్పులు కంట కనపడుతుంది, అలాంటి వాళ్ళకి అర్థమైపోతుంది. ఇది క్యారికేచర్ పెట్టాడు, ఏమి సాక్ష్యాధారాలు ఉన్నాయి, రూల్కి ఎగేసుకు వెళ్తాడు, ఏదో సాధించుకోతున్నాడు, కుదరదు అని ముందు తెలుసు. అది అలా కాదు. అతను ఒక వెల్ మేడ్ మూవీ యాత్ర 1. సో అతను ఈ రెండో యాత్ర కూడా డెఫినెట్గా అతను వెల్ మేడ్గానే ఉంటుంది. ఉన్న ఇతరులు విమర్శిస్తూ యాత్ర కాదు. ఆ యాత్ర యొక్క ఎంత పకడ్బందీగా చేశాడు ఆయన యాత్ర, ఎన్ని కష్టాలని ఇట్లా ఎదుర్కొని ముందుకెళ్ళాడు అనే కదా. ఇప్పుడు ఆ యాత్ర 2 కూడా అదే చేస్తాడు. ఆయన ఎంత గెలిచినాక ఏం చేశాడు ఏంటి, అక్కడ నుంచి జగన్ ఎలా అందుకున్నాడు చూపించవచ్చు. సో అది దీన్ని కంపేర్ చేయలేము. అది ఒక నీట్గా వెల్ స్క్రిప్టెడ్ మూవీ. అది ఒక మామూలు పొలిటికల్ మూవీగా అని చెప్పడం కన్నా వెల్ స్క్రిప్టెడ్ మూవీ. ఒకరి జీవిత కాదా అనవచ్చు, ఒక ఆటోబయోగ్రఫీ రాజశేఖర రెడ్డి అనవచ్చు. సో యాత్ర 2 కూడా ఒక ఆటోబయోగ్రఫీ. దాంట్లో ఏమైనా ఇన్సిడెంట్స్, హిస్టారికల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే పెట్టచ్చు సాక్ష్యాధారాలతో డీసెంట్గా ఉంటుంది. అది సార్, ఇటు షర్మిల గారు మరి వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి అని చెప్పేసి అందరినీ కలిసి ఇన్విటేషన్స్ కూడా ఇస్తున్నారు. ఈరోజు చంద్రబాబు గారికి ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారికి మొన్న, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లితో ఉన్న వివాదాలని పక్కన పెట్టి తన అల్లుడి పెళ్ళికి వెళ్తారంటారా? వెళ్తాడమ్మా. ఈ ఫ్యామిలీ వేరు, పాలిటిక్స్ వేరు. ఇక్కడ ఫ్యామిలీ మేనల్లుడు పెళ్ళి, తనకు మేనల్డే కదా, వెళ్తాడు. వెళ్ళకుండా ఎందుకుంటాడు? వెళ్ళకూడని మొహమోహం చూసుకోలేనంత విరోధాలు ఉంటే షర్మిలానే ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళదు కదా. మొహమోహం రాజకీయంగా ఆ అమ్మాయి తెలంగాణకి మొన్నటిదాకా తెలంగాణకు పరిమితమైంది. ఇప్పుడు ఆంధ్రలో కూడా అడుగు పెడతానంటది. పెట్టద్దు అని జగన్ కోరుకుంటాడు డెఫినెట్గా. ఇది అక్కడ చూసుకోమ్మా, నీ అక్కడ ఉండి ఇక్కడ రావద్దు, అలసే మన కుటుంబంలో అని చెప్తారు. వినకుండా వచ్చింది అనుకోండి, అది వేరే పొలిటికల్గా ఉంటుంది తప్పితే దాన్ని మనం ఫ్యామిలీ కాదు. ఫ్యామిలీ అనేది వేరు. ఆ ఫ్యామిలీ అది డిఫరెంట్ డిపార్ట్మెంట్. వాళ్ళు వదిన వాళ్ళు ఇచ్చింది, అంత దూరం ఉంటే అసలు రాదుగా ఇన్విటేషన్ ఇవ్వడానికి. అది పెద్ద విశేషం కదా అమ్మాయి అందరికీ ఇవ్వడానికి. ఎవరు పోయి పాలిటిక్స్లో ఉంది కనుక పొలిటికల్ లీడర్స్కి అందరికీ ఇచ్చుకుంటుంది నిండుగా. తనకు ఇంట్లో ఎవరైనా వాళ్ళ ఇంట్లో జరిగే వివాహం ఘనంగా జరగాలి, అందరూ రావాలని కోరుకుంటారు కదా. ఆ కోరికలో భాగంగా ఇస్తుంది. దాని ఏదో పెద్ద స్పెషల్గా ఆవిడ షర్మిలా ఇన్విటేషన్లు పంచడం కూడా ఒక స్పెషల్ విశేషంలాగా ఎవరు చేయింది ఆవిడ చేస్తున్నట్టు అంత బిల్డప్లు అవసరం. ఇట్ ఈజ్ రొటీన్, నార్మల్, అందరూ ఇస్తున్నట్టు. తను పొలిటికల్ కనెక్షన్స్ ఉన్నాయి కనుక పొలిటికల్కి ఇచ్చుకుంటుంది. సార్, షర్మిల గారి చేరికతో కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా పూర్వవైభవం రాబోతుందని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన చింతామోహన్ గారు, చిరంజీవి గారు కనుక కాంగ్రెస్ పార్టీలో చేరితే, ఆయన తిరుపతి నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, చిరంజీవి గారు ముఖ్యమంత్రి అవుతారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సార్, మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇవన్నీ హైపోథెటిక్ అమ్మా. ఏమిటి ఈ అమ్మాయి షర్మిల అంత బలమైన నాయకురాలా? అంత పెద్ద ప్రజలంతా షర్మిలాని ఊగిపోయి ఏమీ కాదు. తన ఉనికిని కాపాడుకోవడానికి అక్కడ ఒక కాలు ఇక్కడ ఒక పాలు పెట్టి ఎట్లాగో దిగినాక నా ఉనికిని ఎగ్జిస్టెన్స్ కాపాడుకోవాలి. ఇది సర్వైవల్ అంతే. ఆ అమ్మాయి ఏదో పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేసేయగలదు, ఆ అమ్మాయి వెనకాల జనాలు క్యూలు కడతారు అనుకుంటే పొరపాటు. ఉన్న భ్రమ, ప్రజలకు ఏదో పిచ్చోళ్ళు కాదు. ఏమిటి వాట్ ఈస్ షీ ఫర్ ఆంధ్రప్రదేశ్, వాట్ షీ డిడ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది? జగన్ బాణం అని తిరిగింది, అంతే కదా. ఇంకేమైనా చేసిందా? ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఏదైనా ప్రోగ్రాం పాల్గొందా? విభజన అప్పుడు ఏమన్నా మాట్లాడిందా? నోరిప్పిందా? ఏమి లేదు. ఏం వాట్ ఈస్ షీ? రాజశేఖర రెడ్డి గారు కూతురు అయినంత మాత్రాన ముఖ్యమంత్రి అయిపోతావా? జగన్ రెడ్డి అయిన రాజశేఖర రెడ్డి కొడుకు అవగానే అవలా 10 ఏళ్ళు తిరిగితే ప్రజలు సందర్భాన్ని బట్టి అవకాశం ఇచ్చారు.
ఏమన్నా రాజశేఖర రెడ్డి గారి కూతురావు గారు అయిపోతారు, రాజశేఖర రెడ్డి మేనేజర్ సూరి కనుక ఆయనతో తిరిగాడు. అదేమో రాజశేఖర రెడ్డి గారు అంత ఉన్నతమైన గొప్ప ఖరీదు కాదు, గుడ్ సీఎం అంతే. ఏదో ఆయన అంత ఎత్తుగా ఆయన ఆకాశానికి అయితే ఆయన లాంటి మహాపురుషులాగా ఆయన పక్కన నుంచుంటే ఆయన నీడబడినోడు కూడా ఇవన్నీ ప్రజలేమి అంత అమాయకంగా లేరు, అంత అజ్ఞానంలో లేరు. ఈ అమ్మాయి వల్ల అక్కడ వచ్చేది లేదు, ఊడేది లేదు. ఆ అమ్మాయి ఎగ్జిస్టెన్స్, ఆ అమ్మాయి తన ఇక్కడ తెలంగాణలో నో అయిపోయింది, జీరో అయిపోయింది. చేరుతా ఉంటే కూడా ఇక్కడ చేర్చుకోవాలి వీళ్ళు. సో అక్కడ చేరుతుంది, అక్కడ ఖాళీ ఉందనుకుంటుంది. చంద్రబాబు ఎలాగో తెలుగుదేశం ఆ రోజు బెంగళూరులో రాహుల్ చేయి పట్టుకుని అని ఎలా వేశాడో అలా ఒకవేళ కాంగ్రెస్ కూడా కలుపుకుంటాడేమో. కలుపుకుంటే ఏదైనా పొరపాటు కోయిలేషన్ గవర్నమెంట్ వస్తే మనకు ఏదో స్థానం వస్తుందని అలాంటి ఆశ ఇది తప్పితే ఏవి దానివల్ల కించిత్ నా ఉద్దేశంలో ఆ అమ్మాయి పోటా పడాల్సింది ఎక్కడ పోటా పడుతుందంటే నోటా ఓట్లతోటి పోటా పడుతుంది, ఇంకెవరితోటి కాదు. అంతే. చిరంజీవి గారు, చింతామోహన్ గారు అన్నీ అయిపోయిన దీన్ని ఎంత ఉతికి ఆరేసినా చింగిపోయిన బట్ట దాన్ని ఎంత ఉతికి ఆరేసినా చీకిపోయిందే. కలర్ వెలిసిపోయినాక ఆ బట్టని ఎంత ఉతికినా ఏం లాభం, కలర్ వెలిసిపోయినాక వెలిసిపోయింది అంతే. దాన్ని మళ్ళీ కొత్త కలర్ అదినా వెలిసిపోద్ది. అది వెలిసిపోయిన ప్రజారాజ్యం, కలర్ వెలిసిపోయింది. అది ఆ గుడ్డ కూడా మసిపారేసింది. ఇప్పుడు దాన్ని ఆ మసిపారేసిన ప్రజారాజ్య గుడ్డను మళ్ళీ తుడిస్తే ఇదేదో షైనింగ్ అవుద్ది, ఏదో బూటుకు పాలిష్ చేస్తే అవుతుంది. ఇవన్నీ చిత్తాబోర్ భ్రమ ఉన్నాయి. ఏదో మాట్లాడాలి కనుక చిరంజీవిని గురించి మాట్లాడితే ప్రజల్లో నడుతాయి. ఇప్పుడు నువ్వు అడిగా చూడు, అదే ఇంకోటి గురించి అంటే చిరంజీవిని కనుక అడిగాను కదా, అలా తన పేరు ఎగ్జిస్టెన్స్కి ఐడెంటిఫికేషన్ క్రైసిస్ అది. అంతే కదా చిత్తామోహన్ అనేది అర్థం లేని మాట, ఊహాజనితము. చిరంజీవి గారు, చింతామోహన్ గారు అన్నీ అయిపోయిన దీన్ని ఎంత ఉతికి ఆరేసినా చింగిపోయిన బట్ట దాన్ని ఎంత ఉతికి ఆరేసినా చీకిపోయిందే. కలర్ వెలిసిపోయినాక ఆ బట్టని ఎంత ఉతికినా ఏం లాభం, కలర్ వెలిసిపోయినాక వెలిసిపోయింది అంతే. దాన్ని మళ్ళీ కొత్త కలర్ అదినా వెలిసిపోద్ది. అది వెలిసిపోయిన ప్రజారాజ్యం, కలర్ వెలిసిపోయింది. అది ఆ గుడ్డ కూడా మసిపారేసింది. ఇప్పుడు దాన్ని ఆ మసిపారేసిన ప్రజారాజ్య గుడ్డను మళ్ళీ తుడిస్తే ఇదేదో షైనింగ్ అవుద్ది, ఏదో బూటుకు పాలిష్ చేస్తే అవుతుంది. ఇవన్నీ చిత్తాబోర్ భ్రమ ఉన్నాయి. ఏదో మాట్లాడాలి కనుక చిరంజీవిని గురించి మాట్లాడితే ప్రజల్లో నడుతాయి. ఇప్పుడు నువ్వు అడిగా చూడు, అదే ఇంకోటి గురించి అంటే చిరంజీవిని కనుక అడిగాను కదా, అలా తన పేరు ఎగ్జిస్టెన్స్కి ఐడెంటిఫికేషన్ క్రైసిస్ అది. అంతే కదా చిత్తామోహన్ అనేది అర్థం లేని మాట, ఊహాజనితము మాటలు తప్పితే అన్ని వేస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.